విశాఖలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. సుమారు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ విశాఖ కేంద్రంగా ఆ 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీఏ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. మనం ఒకసారి గ్రౌండ్లో పరిశీలించవచ్చు. అంతా కూడా ఇప్పటికే ప్లేయర్స్, ఇరు జట్ల ప్లేయర్స్, అటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళంతా కూడా ప్లేయర్స్ ఇప్పటికే వచ్చేసారు. సాయంత్రం నుంచి కూడా ప్రాక్టీస్ కూడా మొదలవబోతుంది. మరోవైపు శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 5 years తర్వాత మనకి ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ లోట్ అనేది కూడా మనకి ఉంది ఐపీఎల్ అనేది, కానీ ఈసారి మీరు ఖచ్చితంగా కృషి చేసి ఈ మ్యాచెస్ తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ 5 years తర్వాత ఐపీఎల్ కండక్ట్ చేయడం? రియల్గా యాజ్ ఎ సెక్రటరీ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే మేము శరత్ చంద్రారెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గత 4 సంవత్సరాలలో 5 సంవత్సరాల్లో ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అన్ని రకాల మ్యాచ్లు, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడారు ఇక్కడ, 2 T20లు, 2 వన్డేలు, ఈరోజు 2 ఐపీఎల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రాండ్ స్లామ్ అయినట్టే. సో అది కూడా వీఆర్ వెరీ ఫార్చునేట్. ఈ అపెక్స్ కౌన్సిల్, ఈ జనరల్ బాడీ ఉన్న ఈ రోజుల్లో ఇన్ని మ్యాచ్లు ఆడడం నాకు తెలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఫస్ట్ టైం. నిజంగా ఈ క్రెడిట్ గోస్ టు ద బీసీసీఐ. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఉన్న ఒక గుర్తింపుతో, మా మీద ఒక నమ్మకంతో ఇన్ని మ్యాచ్లు ఇచ్చిన బీసీసీఐకి, స్పెషల్గా జయషా గారికి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలానే ఈ జరుగుతున్న మ్యాచ్లో ప్రతిసారి గమనిస్తే వైజాగ్ యొక్క స్టేడియానికి మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇక్కడ మన యొక్క అరేంజ్మెంట్స్ కానీ, హాస్పిటాలిటీ కానీ, అవుట్ఫీల్డ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఇక్కడ ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంది. ఇదంతా మనం చేయగలిగినామంటే ఎందుకంటే వీ హ్యావ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనే ఉన్న క్రమంలోనే ఇన్ని మ్యాచ్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చెన్నై వర్సెస్ లాస్ట్ టైం కూడా చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనేది, ఈసారి కూడా మళ్ళీ కోఇన్సిడెన్స్ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. అభిమానుల దగ్గర నుంచి అవ్వచ్చు, ఎంత కూడా ఎలా అనిపిస్తుంది సార్ వైజాగ్లో ఈ విధంగా క్రికెట్ ఫీవర్ని క్రియేట్ చేయడం? అంతా క్రికెట్ ఫీవర్ యూజువల్గా మీకు తెలుసు, ఇండియాలో క్రికెట్ ఇస్ రిలీజియన్. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మన టెస్ట్ మ్యాచ్లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది స్టేడియం చూస్తారని. చాలామంది అడిగారు, చాలా బాగా వచ్చారు, చాలా యాక్సెప్టెన్స్ ఉంది. వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అన్ని రకాల ప్రజలు, అన్ని స్టేట్స్ నుంచి ప్రజలు ఉన్న ఈ సిటీ ఆఫ్ డెస్టినీ. కాబట్టి ఇక్కడ ఏ రోజు కూడా ఆ క్రికెట్కు ప్రేమికులు ఎలా ఇండియాలో ఉన్నారో దానికి మించి ఇక్కడ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ కూడా అదేవిధంగా మంచి ఉత్సాహంతో పంత్ కానీ, ఇటు ధోని కానీ అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్ చూడడానికి కానీ అందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క క్రేజ్ అయితే ఉంది. అలానే మన బీసీఐ ఏదైతే మన గ్రౌండ్స్మెన్స్ ఉన్నారో, ఏదైతే క్యూరేటర్స్ ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ పిచ్ ఫర్ టుమారో. మంచి స్కోరింగ్ ఉంటుంది అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మనకి ఫ్రాంచైజీ లేదు, హైదరాబాద్ పక్క రాష్ట్రం హైదరాబాద్తో పోల్చుకుంటే మనకి లేదు, అయినప్పటికీ మ్యాచెస్ ఏం లేదు, ఒక విమర్శలు వచ్చేవి. వాటన్నిటికీ ఇప్పుడు తిప్పుకొడుతూ మనం ఒక 2 మ్యాచ్లు సంపాదించాం. ఫర్దర్గా ఇంకా మ్యాచెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది సార్? ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజున బీసీసీఐ కానీ ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే వెదర్ ఇస్తున్న మ్యాచ్లను పర్ఫెక్ట్గా చేస్తున్నారా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉందా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా క్రాస్ చెక్ చేసుకుండడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ రోజున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డెలివరింగ్ ఇన్ టాక్ట్ అన్నీ కూడా. సో యాజ్ లాంగ్ యాజ్ మనం కరెక్ట్గా అన్ని ఇవ్వగలిగినప్పుడు మ్యాచెస్ కూడా కరెక్ట్గా వస్తాయి. అలానే ఆ యొక్క అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది బీసీసీఐ దగ్గర, ఆంధ్ర ఈజ్ డూయింగ్ వెల్ అని. సో డెఫినెట్గా వీ విల్ ఎక్స్పెక్ట్ మోర్ మ్యాచెస్ ఇన్ కమింగ్ నియర్ ఫ్యూచర్. అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు ఇంతకుముందు చాలా మంది అడిగారు వరల్డ్ కప్ ఎందుకు రాలేదని. వరల్డ్ కప్లో రాకపోవడానికి గల కారణం మనకు ఈ యొక్క స్టేడియం కెపాసిటీ. ఈ ప్రాసెస్లో కొత్త స్టేడియం కూడా రాబోతుంది. కాబట్టి డౌన్ ద లైన్ 3-4 yearsకు కూడా మనం కూడా అట్పార్ విత్ ఏ కంట్రీ, ఏ స్టేట్లో ఏ స్టేడియం తీసిపోని విధంగా మనం కూడా ఉండగలుగుతాం. కాబట్టి డెఫినెట్గా వీఆర్ వెరీ పాజిటివ్ టు గెట్ మోర్ మ్యాచెస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇది మనకి విశాఖ అయితే ఇక ఇండియన్ టీంకి ఒక పాజిటివ్ పిచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి స్టేడియంలో ప్రస్తుతం 2 ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతున్నారు. అందులోనూ ధోని ఇక మ్యాచెస్ జరిగేటువంటి మ్యాచ్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఫేవరెట్గా కనిపిస్తున్నారు. దీంతో పాటు ఐపీఎల్ మ్యాచెస్ 2 రావడంతో ఇక విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.